ఆదివారం జిల్లా కేంద్రంలోని శాన్వి హాస్పిటల్ ఎదురుగా ఉన్న డివైడర్ దగ్గర మిడితోటి రంజిత్ అను చిరు వ్యాపారస్తుడు తన బట్టల దుకాణాన్ని బంద్ చేసి ఇంటికి వెళ్తుండగా TS31D445 అనే కారు వచ్చి రంజిత్ని ఢీ కొనడం జరిగింది. కారు యజమాని దిగి రంజిత్ను బూటుకాలుతో తన్ని విపరీతంగా కొట్టడం జరిగింది. ఈ విషయంపై స్పందన కోసం నేను అక్కడికి వెళ్ళగా అప్పటికే రంజిత్ను పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళగా లోకల్ పోలీసులు కానిస్టేబుల్స్ ఉన్నప్పటికీ కళ్యాణను పాన్గాల్ ఎస్ఐ రంజిత్ను స్టేషన్లో కూడా కొట్టడం జరిగింది. ఈ విషయం నేను అక్కడ ఉండి చూస్తుండగా వచ్చేసి ఆయన నా ఫోన్ లాగేసుకున్నాడు. నువ్వు వీడియో తీసే అవసరం ఏముందిరా అని చెప్పి చాలా దురుసుగా మాట్లాడాడు. దీనిపై పై అధికారులు స్పందించాలా. దీనిపై స్పష్టత కోసం మనతో వివరాలు తెలియజేయడానికి రంజిత్ ఉన్నారు, మాట్లాడు. నా పేరు రంజిత్ సార్. నా పేరు రాత్రి షాప్ బంద్ చేసుకొని ఇంటికి వస్తుంటే కారు నుంచి నేను బైక్ గుద్ది వచ్చి బడి దిగి నేను కొట్టడం జరిగింది సార్. బరాబర్ కొట్టింది సార్. కడుపు వేసి గుద్దిండు, కింద వేసి కొట్టిండు. కడుపు మొత్తం పెయిన్ మొత్తం సార్. ఇంత నొప్పి కొట్టింది సార్. బూట్స్ కాదు తను బండి గమ్మేసిండు. తీసుకుపోయి పోలీస్ తీసుకుపోయిండు. స్టేషన్ తీసుకుపోయి స్టేషన్లో కొట్టింది సార్. దాంట్లో కూడా సిబ్బంది అందరూ పోలీసు వాళ్ళు అందరూ కొట్టిన దాని మీద కొట్టి నైట్ ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చూపెట్టి నొప్పి ఇంత నొప్పి దిగ్గుడు మొత్తం హాస్పిటల్ సార్. గవర్నమెంట్ హాస్పిటల్ నైట్ మొత్తం పోయి సార్ మీరే నాకు న్యాయం చేయండి సార్. ఐసా మీరు చర్చ తీసుకొని నాకు న్యాయం చేసిన ఫోను నా బండి స్టేషన్ ఉంది సార్. IPS సార్ ఉందా కొంచెం